హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చాలా రోజుల తర్వాత ఒక వీడియో రూపకంగా మీ ముందుకు వచ్చినాను. హెల్త్ బాగుండట్లేదు. ఫీవర్, నోస్ సర్జరీ అయింది. దాని కారణంగా నేను ఎక్కువగా వీడియోలు చేయట్లేదు. మనకి మధ్యలో మనం ఎప్పటికెళ్ళో పోరాడినాం. నా యూట్యూబ్ వీడియోలో చాలాసార్లు చెప్పాను నేను. గ్రూప్ 1 అనేది టోటల్గా రీవాల్యుయేషన్ అనేది చేయాలి. లేకపోయి ఉంటే మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అని చెప్పేసి కొన్ని వందల సార్లు నేను వీడియోలో మాట్లాడిన అదే విషయము గౌరవ హైకోర్టు వారు తీర్పిచ్చారు. ఈ విషయంలో చాలామంది హ్యాపీగా సంతోషపడ్డారు. కానీ టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్కు వెళ్ళాలనే ప్రయత్నాలు చేస్తుంది. అక్కడ కూడా టీజీపీఎస్సీ ఓడిపోతుంది. ఇది రాసి పెట్టుకో చరిత్రలా. టీజీపీఎస్సీ ఇద్దరు చైర్మన్లు మారినా కూడా టీజీపీఎస్సీ పరిస్థితి మారట్లేదు. ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహించడానికి ఇన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాలు కాలయాపన, ముగ్గురు చైర్మన్లు, జనార్దన్ రెడ్డి, మహేందర్ రెడ్డి, బుర్రా వెంకటేశం, ముగ్గురు చైర్మన్ల వల్ల కూడా కాలే. భారతదేశంలో ఉన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్లల్లా అతి డట్టి, అతి చెత్త, అతి వరస్టు మనదే అనుకుంటున్నా నేను కాదు, చాలామంది ఇదే అంటున్నారు. ఒక్క ఎగ్జామ్ నిర్వహించరాదా? గ్రూప్ 1 ఎగ్జామ్ ఒక్కటి. ప్రిలిమ్స్లా జనార్దన్ రెడ్డి అప్పుడు పేపర్ అమ్ముకుంటారు. మెయిన్స్లా బుర్ర వెంకటేశం అప్పుడు అవకతవకలు జరుగుతాయి. రాసిందే 21,000 మందిరా అంటే కౌంటింగ్లా నెంబర్స్ ఎక్కువ వస్తాయి. చాలామంది, ఒక 4-5 పేర్లు ఎక్కువ వస్తాయి. దాంట్లో కొంతమంది రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళ పిల్లలు కూడా అందులో ఉన్నారు. వాళ్ళు ఎగ్జామ్ రాయకున్నా కానీ వాళ్ళకు ఉద్యోగాలు పొందే అవకాశం ఇందులో కనిపిస్తుంది మెయిన్స్లో అని చెప్పేసి అన్నారు. మెయిన్స్ సక్సెస్ అయిన క్యాండిడేట్స్, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ జరిగిన క్యాండిడేట్స్ వాళ్ళ బాధ నాకు తెలుసు. మీరు బాధపడకండి. ఎందుకంటే టాలెంట్ ఎవడి సొత్తు కాదు. నీ దగ్గర ప్రతిభ ఉంటే మళ్ళీసారి నిరూపించుకో. ఎందుకంటే గ్రూప్ 1 ఎగ్జామ్ ఎన్నిసార్లు కండక్ట్ చేసినారండి? బీఆర్ఎస్ హయాంలో 2 సార్లు, కాంగ్రెస్ హయాంలో 1 సారి, 3 సార్లు జరిగింది. ఇంకోసారి రాయి, ఏమవుతుంది? ఎవరికి తక్కువగా తెలుగు మీడియం అభ్యర్థులం, ఎవరికి తక్కువగా. నేను కూడా గ్రూప్ 1 రాసిన, నాకు కూడా గ్రూప్ 1 మెయిన్స్ రాసిన. తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అవ్వట్లా మనం వెనకబడిపోయినాం. తెలుగు మీడియం మాధ్యమం కాదు ఇక్కడ. మనకు కావాల్సింది సబ్జెక్ట్ కోసం నువ్వు ఎన్ని మార్కులు వేసుకుంటావో వేసుకో. గౌరవ హైకోర్టు వారు ఒకటే అన్నారు, నువ్వు మెయిన్స్ రీవాల్యుయేషన్ చేయడానికి నీ వల్ల కాకపోయి ఉంటే మెయిన్స్ ఎగ్జామ్ రీకండక్ట్ చేయి అన్నారు. ఎగ్జామ్ రీకండక్ట్ చేయడమే సరైన పద్ధతి. గ్రూప్ 2లో చాలా అవకతవకలు జరిగినాయి. అది కూడా చాలా ప్రాబ్లం అయింది. అది కూడా ఒక్కొక్కటి బయటకు వస్తుంది. గ్రూప్ 2 కూడా నిలవదు. చూడండి, నేను ఇలాంటి ఆరోపణలు చేయాలంటే చాలా బలమైన కారణాలు ఉంటాయి. ఆ కారణాలతో నేను మాట్లాడుతున్నా, వేరే ఉద్దేశం కాదు. గ్రూప్ 3, గ్రూప్ 2లా 12,000 నుంచి 15,000 మంది ఎగిరిపోయినారు. ఎందుకు ఎగిరిపోయినారు? వాళ్ళు ఎడిపోయినారు. చూడండి, ఫిలిమ్స్కి కీకి, ప్రైమరీ కీకి ఫైనల్ కీకి చాలా మార్కుల తేడా వస్తుంది. ఫైనల్ కీ ఇవ్వకుండా డైరెక్ట్ జనరల్ ర్యాంక్ లిస్ట్ పెడతారు, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3. ఇది నోటీస్ చేసుకోండి. కొద్దిగా నా హెల్త్ మంచిగా అయిన తర్వాత ప్రతిరోజు లైవ్ చేస్తా. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న కాంగ్రెస్ తోక ముడుచుకొని బీసీ రిజర్వేషన్ 42 అని చెప్పేసి మన మైండ్ డైవర్ట్ చేస్తుంది. మళ్ళీ చెప్తున్నా, గ్రూప్ 1 ఎగ్జామ్ మెయిన్స్ మళ్ళీ ఎగ్జామ్ చేయాలి. దాని డేట్స్ ప్రకటించండి. డివిజనల్ బెంచ్కి పోయినా కానీ టీజీపీఎస్సీ ఓడిపోతుంది. మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నా బ్రదర్స్ చాలామంది
కాంపిటీటర్స్ మీరేం నిరాశ చెందకండి. రానున్నది మన రోజే, రానున్నది మన కాలమే. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఎంత కష్టపడి వేల వేల రూపాయలు కోచింగ్ సెంటర్‌లో తగలేసినా, మెటీరియల్‌కి తగిలేసినా, యాప్‌లు కొన్నా, ఎన్ని చేసినా తీర సమయం రిజల్ట్స్ కాడ అవకతవకలు జరిగి నిరాశ, నిస్పృహలు జరుగుతున్నాయి. చాలామంది ప్రభుత్వ ఎగ్జామ్స్‌కి రాసే బదులు ఏదైనా బిజినెస్ పెట్టుకొని బ్రతుకుడు బెటర్, లేదా ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ బెటర్ అనుకుంటున్న వాళ్ళు కొన్ని లక్షల మంది, వేల మంది నిరుద్యోగ సోదరులు అనుకుంటున్నారు. కానీ బాధపడకండి మిత్రులారా. నేను మళ్ళీ చెప్తున్నా, మీ లక్ష్యము నెరవేరేంత వరకు ఫోకస్డ్‌గా చదవండి. ఇప్పుడు నోటిఫికేషన్స్ ఈ టైంలో రాకపోవచ్చు, కానీ రావడానికైతే స్కోప్ ఉంది కొద్ది రోజులల్లా. ఆ రోజుల వరకు ఏమైనా ఎర్నింగ్స్ సంపాదించుకొని బుక్స్ కొనుక్కోవడానికి, మెటీరియల్ కొనుక్కోవడానికి మీ దగ్గర ఆర్థికంగా సంపద ఉండాలి. ఆ విధంగా చేయండి. మళ్ళీ చెప్తున్నా, గ్రూప్ 1 ఎగ్జామ్ ఎగ్జాము అవుతుంది. మెయిన్స్ చూడండి. నేను కొన్ని వందల సార్లు చెప్పిన గ్రూప్ 1 ఎగ్జామ్ తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగింది, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు మేలు జరిగింది. ఇక్కడ ఎగ్జామ్ జరిగిన తర్వాత మనలు హైకోర్టులో కేసు ఇచ్చినప్పుడు ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది, లేకపోతే రీవాల్యుయేషన్ జరుగుతుంది, కోర్టు తీర్పిస్తుంది. కానీ ఇక్కడ న్యాయం జరుగుతుందని చెప్పిన అట్టనే జరిగింది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఒకప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ అంటే ఒక 6 నెలల నుంచి 8 నెలల్లో అయిపోతుండే. ఇప్పుడు సంవత్సరాలు గడుస్తున్నాయి. గ్రూప్ 1 2001 నోటిఫికేషన్, గ్రూప్ 2 2022 డిసెంబర్ నోటిఫికేషన్, గ్రూప్ 3 2022 డిసెంబర్ నోటిఫికేషన్. సజావుకి ఎక్కడన్నా సాగిందా ఏ రిక్రూట్మెంట్ అన్నా? జీవితం చల్లగుండా. జీవితంలో 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు బుక్కులు పట్టుకొని చదవడమేనా? ఒక మెరుగైన జీవితం జీవించాలంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం చాలు, ఒక ఆఫీసర్ అయితే చాలు. గొప్పగా ఇతరుల కంటే భిన్నంగా సమాజంలో ఒక గౌరవప్రదమైన వ్యక్తులుగా జీవిస్తూ సమాజ సేవ, ప్రజల సేవ చేయాలనుకుంటున్న వాళ్ళకి ప్రభుత్వము నిరాశ, నిస్పృహనే కలగజేస్తుంది ఇలాంటి పిచ్చి పనులతో. మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, హెల్త్ బాగలేదు, నాది వాయిస్ కూడా మీకు క్లియర్గా వినపడట్లో నాకు తెలియదు. కొద్దిగా నేను రికవర్ అయిన తర్వాత ప్రతిరోజు లైవ్లో పెడతా, మీకు మోటివేషన్ చేస్తా, ప్రభుత్వ ఉద్యోగాలపైన మీకు అవగాహన కల్పిస్తా. సైనింగ్ ఆఫ్ మీ చిలుక ప్రశాంత్.